దానిమ్మకాయలు కోస్తున్నాం. మస్తు వర్షం, రోజు వర్షమే 4-5 రోజులు మట్టి. మందు కొడదామంటే కూడా అవుతలే, రోజు వర్షం పడుతుంది. కోస్తారు వాళ్ళు. కోసినాం. క్వాలిటీ నెంబర్ 1 ఉన్నాయి. కాకపోతే లైట్గా అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి. కానీ రోజు వర్షం పడుతుంది. దీన్ని మందు కొడదామంటే తక్కువ అవుతలేదు. మందు కొడితే దీన్ని మొత్తం కుట్టకపోతే మొత్తం బ్లైట్ ఎక్కువ వస్తుంది. బ్యాక్టీరియా బ్లైట్ ఎక్కువ వస్తుంది దానికి. ఇక బ్యాక్టీరియాకి బ్లైట్కి మందు ఏం లేదు. ఇక బ్లూ కాపరు, ప్లాంటమైసిన్ 2 కాంపిటీషన్ కొడితే వర్షం తక్కువైనామని తెల్లారి కొట్టుకోవాలి. ఈ వర్షాకాలం ఎంత గొమ్మ వేసుకోవాలి. గొమ్మ వేసుకుని కొడితే కొత్త ఆగుతుంది. ఇక కొడదామంటే ఇగో ఇట్లనే అవుతుంది. ఈ దానిమ్మ తోటల రైతులు ఎవరైనా అంతే. ఇక ఫుల్ ఇట్లా వర్షాలు పడితే ఇక అదే బ్లూ కాపరు, ప్లాంటమైసిన్ కొట్టుకోవాలి. అందరూ కొద్ది గొమ్మ వేసుకోవాలి. కొద్ది బోరాన్ని కూడా వేసుకుంటే కాయలు కొద్ది పగిలి రాకుండా ఉంటాయి. వర్షం పడుతుంది కదా, కాయ ఎక్కువ రూట్ ఎక్కువ వెళ్ళి కాయ కొత్త పగిలే ఛాన్సులు ఉంటాయి. పొద్దున్న కూడా కోసాం, 1 టన్ను కోసినాం పొద్దున్న. మళ్ళీ వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక 2 క్వింటాలు ఆర్డర్ ఇచ్చారు, కోస్తున్నాం. అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి కాయలు కింద పడ్డపోయినాయి. అగో అని ఏర్పిచ్చేసి మా బర్రె తింటుంది, బర్రెకి వేస్తున్నాం. కింద పడిపోయిన కాయలన్నీ డ్యామేజ్ కాయలని ఏరేసి బయట వేసుకోవాలి, ఎక్కడైనా పడేయాలి. అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే పొండేగా వచ్చేస్తుంది. పొండేగా వచ్చిందంటే కింద కాయలకు వచ్చి పైగా కాయలు ఉన్న కాయలు కూడా బెజ్జలు పెట్టిపోతుంది. బెజ్జం పెట్టి 4-5 రోజులకి అది ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతుంది. మా బర్రెకి వేసిన డ్యామేజ్ కాయలని తెచ్చేసిన. ఇంక 3-4 రోజులు బట్టి వర్షాలు పడుతున్నాయి కదా, అట్లా అంత అంతర్నోజు కింద వచ్చి డ్యామేజ్ అవుతున్నాయి. తినేస్తుంది మా బర్రె. ఫుల్ రెడ్ ఉన్నాయి కాయలు, గింజలు కూడా మస్తు టేస్ట్ ఉంటాయి.